నమస్కారం గురువు గారు. గురువుగారు నమస్కారం అండి. జై సోమనాథ్ సార్. శిష్యులు జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ వాన ఆగేటట్లేదు సార్. వాననా? అవు సార్. హైదరాబాద్ పరిస్థితి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? అంతే సార్. వాయిస్ బ్రేక్ అవుతుందిరా, వాయిస్ బ్రేక్ అవుతుంది. హైదరాబాద్ వాస్తవ్యులు ఏమంటారు? వాయిస్ బ్రేక్. హైదరాబాద్ ఏమంటున్నారా? వాళ్ళ క్రెడిట్ జోన్ అంటా ఉంటారు. వాళ్ళ క్వాలిటీ జోర్లో పడుతుంది సార్. ఎవరు? టీవీలో వస్తుంది సార్. నేను లేదు, హైదరాబాద్ లో లేదు. జితేంద్రుడు ఎక్కడున్నాడు? సార్ హైదరాబాద్ కి వెహికల్స్ పంపిస్తలేరంట సార్. శంషాబాద్ కన్నా బ్యాక్ పంపిస్తున్నారంట. మరి ఏం చేస్తారు? బాలాపూర్ ఎట్లుందా కనుక్కున్నావా బాబు? మీ వాళ్ళు ఉన్నారేమో కదా. అవును సార్. ఓ వాళ్ళ కరెంట్ లేదు, ఏం లేదంట. ఇది అన్ని వీక్ పడేసారంట. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కాలనీలకు నీళ్ళు వచ్చినాయంటనా? జై సోమనాథ్ సార్. డౌన్ లో ఉంది సార్. అది కాలనీ మీద ఉంది. అన్ని వాటర్ ఏం లేవు ఆడ. వాళ్ళకి ఫ్లోయింగ్ ఏం ఉండదు. పర్వాలేదు. జితేంద్ర ఏడు ఉంటాడు సార్? ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఊర్లో వచ్చేసాం సార్, హైదరాబాద్ నుంచి. ఎక్కడ? ఏ ఊరు? ఈస్ట్ గోదావరి సార్, కాకినాడ సైడ్. ఇక్కడ కూడా ఎక్కువ ఉంది కదా. ఉంది సార్. నిన్న ఊరు బయట దగ్గర ఒక ఇల్లు లోపలికి వచ్చేసాను సార్. ఈస్ట్ గోదావరి? ఈస్ట్ గోదావరిలో ఉన్నావా? వర్షం పడుతూనే ఉంది అక్కడ. ఈ రోజు ఆగింది సార్. నిన్న వరకు పడింది, ఈ రోజు పడలేదు. ఇప్పుడైతే మబ్బుగానే ఉంది సార్. ఇంకా ఎప్పుడు వస్తున్నావు మరి? ఇప్పుడప్పుడే రాను సార్, ఇంకా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు. అందరు ఆన్ చేయండి బాబు. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏమంటున్నా? నిన్న చెప్పిన వరకు ఎప్పుడు సబ్మిట్ చేయాలి? దసరా లోపట. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుందా సార్? గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిందా? చేస్తాం సార్. చేసినాం సార్. ప్రొజెక్ట్ ఇంకా ఉందా? కొంచెం ఉంది సార్. ఆంజనేయుడిది తోక. ఎస్. ఆయనతో చెప్పేసిన తర్వాత అరణ్యకాండ ప్రశ్నలు హర్షిత్ అడుగుతాడు. ఆ తర్వాత సుందరకాండ ప్రశ్నలు అడుగుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ తుల్యం రామనామ వరాననే. ఈరోజు మనం సుందరకాండం కొనసాగిస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నామంటే, హనుమంతుడు లంకను కాల్చాక తన తోకను సముద్రంలో చల్లార్చుకున్నాడు. అప్పుడు తన కోపం కూడా అలాగే తోకతో పాటు తన కోపం కూడా చల్లారింది. తరువాత తను చేసిన తప్పుకు
తప్పును తెలుసుకున్నాడు. అదేమనగా హనుమంతుడు లంకనంతా మంట పెట్టినప్పుడు అశోకవనం కూడా కాలిపోయి ఉంటుంది. అప్పుడు సీతాదేవి కూడా కాలిపోయి ఉంటుందేమో అని బాధపడ్డాడు. ఆయన చేసిన పనిని చేతులారా పాడు చేసుకున్నాడని అనుకున్నాడు. తన తప్పుకు తనను తాను నిందించుకున్నాడు. కానీ ఏదో ఒక చిన్న ఆశ, ఎందుకంటే అగ్నిదేవుడు తన తోకనే కాల్వలేదు, సీతామాతను ఎలా కాల్వగలుగుతానని ఎలా హాని చేయగలుగుతాడని అనుకున్నాడు హనుమంతుడు. అప్పుడు ఆయనకు విషయం తెలిసిందేమనగా సీతాదేవి క్షేమమే అని తెలిసింది. అప్పుడు సీతాదేవికి పాదాభివందనం చేసి లంకం నుంచి కిష్కింధకు బయలుదేరాడు. అప్పుడు భూమి భరించలేదు కాబట్టి తాను అరిష్టం అనే ఒక పర్వతం మీదకి వెళ్తాడు. ఆ పర్వతం మీద నుంచి మహేంద్రగిరి దిక్కు ప్రయాణం చేస్తుంటాడు. అప్పుడు సముద్రం మధ్య లేచి ఉన్న మైనాకుని తాకి మళ్ళీ బయలుదేరసాగుతాడు. అప్పుడు మహేంద్రగిరి మీదకి వచ్చే కంటే ముందు ఒక యోజనం అంటే కొద్ది దూరం ముందు మహానదం చేస్తాడు. దీన్ని బట్టి జాంబవంతుడు హనుమంతుడు విజయుడై వస్తున్నాడని అనుకుంటాడు. అప్పుడు మహేంద్రగిరి మీద కాలు మోపుతాడు హనుమంతుడు. ముందుగా పెద్దలకు అందరికీ నమస్కరిస్తాడు. తరువాత చూశాను సీతమ్మని ప్రకటిస్తాడు మారుతి. అప్పుడు అందరూ ఆనందిస్తాడు. అప్పుడే అంగదుడు అంటే వాలి కుమారుడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సీత జాడ తెలిసినప్పుడు కూడా మనం శ్రీరామునికి వార్త చెప్పడం సబబు కాదు. మనం వెళ్ళి రావణుని హతమార్చి సీతాదేవిని తీసుకువద్దామని అంటాడు. అప్పుడు జాంబవంతుడు అడ్డుకుంటాడు. ఎందుకంటే శ్రీరాముడు ముందే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడని చెప్పాడు. అదేంటంటే రావణుని తన చేతితో చంపి సీతామాతను తీసుకువస్తాడని చెప్తాడు. ఇంకోటి ఏంటంటే శ్రీరాముడు సీతామాతని చూసి రమ్మన్నాడే తప్ప తీసుకురమ్మని లేదు. అందుకు మనం చూసిన మాట శ్రీరామునికి చెప్పి వద్దామని అంటాడు జాంబవంతుడు. అందరూ సరేనని మధువనంలోకి ప్రవేశిస్తాడు. మధువనం అంటే అక్కడ తేనె దొరుకుతుంది. ఇది సుగ్రీవుని రక్షణలో ఉన్నది. దీనిని సుగ్రీవుని మేనమామైన దదీముఖుడు కాపలా కాసుకుంటాడు. కానీ బాణరుల దాటికి దదీముఖుడు గాయాల పాలు అయ్యాడు. ఈ మాట సుగ్రీవునికి వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఇది శుభసూచకమని భావిస్తాడు సుగ్రీవుడు. ఎందుకంటే రావణులు అంత సంతోషంతో ఉన్నారంటే సీతాదేవిని చూసే ఉంటారని అనుకుంటాడు సుగ్రీవుడు. అప్పుడు వారు సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. హనుమంతుడు చూశాను సీతమ్మలని చెప్తాడు హనుమంతుడు. అప్పుడు రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు. అప్పుడు సీతమ్మ ఇచ్చిన దివ్య చూడామణిని శ్రీరామునికి సమర్పిస్తాడు. అప్పుడు శ్రీరాముని కోరిక మేరకు సీతాన్వేషణ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు హనుమంతుడు. ధన్యవాదాలు. ఓకే, అందరికి అర్థమైంది కదా సార్? అర్థమైంది సార్, అర్థమైంది. అరణ్యకాండ క్వశ్చన్స్. సార్ ఒక్క నిమిషం సార్, కాకాసారుడి కథ చెప్తా అన్నారు కదా. అవును సార్, కాక తర్వాత అరణ్యకాండ క్వశ్చన్ స్టార్ట్ చేయాలా?
స్టార్ట్ చేయాలి. ప్రశ్న అగస్త్యుని ఆశ్రమం నుంచి పంచవటి ఎన్ని యోజనాల దూరంలో ఉన్నది? ప్రశ్న మరోసారి, అగస్త్యుని ఆశ్రమం నుంచి పంచవటి ఎన్ని యోజనాల దూరం ఉన్నది? కృతిక్ తేజస్. 4 యోజనాలు. తప్పు. సార్ 2. సరైన జవాబు. తర్వాత ప్రశ్న బి రాకేష్. రావణాసురుడి చెల్లెలు ఎవరు? నేనా? నువ్వే. శూర్పణఖ. సరైన జవాబు. సుపర్ణ. తర్వాత ప్రశ్న రావణాసురుని చెల్లెలు ఎవరు అంటే నేనా అంటానేమయ్యా? కాదు సార్, ఆన్సర్ ఫలానా అడుగుతున్నా సార్. సుపర్ణఖ సార్. ఇట్లనా? కొంపదీసి నేనా అంటున్నాను అనుకున్నా. ఓకే. తర్వాత ప్రశ్న పంచవటి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఒక బలిష్టమైన గద్దని చూశారు. ఆ గద్ద పేరు ఏమిటి? ప్రశ్న గోవర్ధన్. జటాయువు ఎవరికి మిత్రుడు? సరైన జవాబు. జటాయువు దశరథుడి మిత్రుడు. తర్వాతి ప్రశ్న శూర్పణఖ లక్ష్మణుని కాదని రావణుని దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చింది? ప్రశ్న మరోసారి, శూర్పణఖ లక్ష్మణుని కాదని మళ్ళీ రాముని దగ్గరికి ఎందుకు వచ్చింది? ఏ కారణం చేత? పి పృథ్వీ. లక్ష్మణుడు తన అన్నకు దాసుడు. ఒకవేళ శూర్పణఖ కూడా లక్ష్మణుడి దగ్గర ఉంటే శూర్పణఖ కూడా దాస్య చేయాల్సి వస్తుందని చెప్పిండు లక్ష్మణుడు. దాంతో శూర్పణఖ తిరిగి రాముడి వైపు వెళ్ళింది. సరైన జవాబు. ఎందుకంటే లక్ష్మణుడు రామునికి దాస్యుడు కావున రామునికి అతడు దాస్యం చేస్తున్నందువల్ల శూర్పణఖ కూడా అతని భార్య అయితే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుంది. అందుకే నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు అని సమాధానం ఇచ్చాడు. తర్వాతి ప్రశ్న రాముడు తన భార్య సీతాదేవిని శూర్పణఖ బాధించడం చూసి లక్ష్మణుడితో ఏమన్నాడు? ప్రశ్న మరోసారి, రాముడు సీతను బాధించిన శూర్పణఖని చూసి తన తమ్ముడు లక్ష్మణుడితో ఏమన్నాడు? ధోనీష్. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయమంటారా? చేస్తా రిపీట్. శూర్పణఖ సీతని బాధిస్తూ ఉన్నది. దాన్ని చూసి రాముడు ఏం చేశాడు? ఎవరికి చెప్పాడు? ఏమని చెప్పాడు? అన్మ్యూట్. నీ వాయిస్ అక్క వినిపిస్తలేదు రే. కట్ సరే, ప్రశ్న మరోసారి, రాముడు తన భార్య సీతను శూర్పణఖ వేధించడం చూసి లక్ష్మణుడితో ఏమన్నాడు? పృథ్వీ. శూర్పణఖ
క్రూరత్వం చూసి రాముడు లక్ష్మణునికి శూర్పణఖని విరూపిణి చెయ్యమన్నాడు. విరూపిణి అంటే అంటే చెవులు ముక్కులు కొయ్యమని అర్థం. సరైన జవాబు. తరువాతి ప్రశ్న. శూర్పణఖ విరూపిణి అయిన తర్వాత మొదటగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ప్రశ్న. శూర్పణఖ విరూపిణి అయిన తర్వాత మొదటగా ఎవరి దగ్గరకు వెళ్ళింది? వి సాయి ప్రతీక్. రావణుని దగ్గరికి వెళ్ళింది. తప్పు జవాబు. తర్వాత గోవర్ధన్. రావణుని సోదరుడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ చెప్పు. రావణాసురుడి సోదరు దగ్గరికి వెళ్ళింది. రావణాసురుడి సోదరు ఎవరు తెలియదా? కృతిక్ తేజస్. కరుణి దగ్గరికి వెళ్ళింది. కరుడు. సరైన జవాబు కరుడు. తర్వాత ప్రశ్న. మొదటగా కరుడు ఎంతమంది రాక్షసులను వెంటబెట్టుకొని రాముడి పైకి వచ్చాడు? మొట్టమొదటిసారి. అజయ్. ఏమో తెలియదు. సరే, మ్యూట్ చేసుకో. చేసిన. ఏ తరుణ్? తెలియదు. సాయి కిరణ్ రెడ్డి. 400 మంది. 400 మంది. ధోనిష్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నాడు. నీ సౌండ్ చిన్నగా వస్తుంది సాయి కిరణ్. 400 మంది. తప్పు జవాబు. బి రాకేష్. 14 మంది యోజనులు. యోజనులా లేదా యోధులా? యోధులు. 14 మంది. తర్వాత రెండవసారి ఎంతమందిని? 14,000 మందిని. 14,000 మందియా లేదా ఎవరు వాళ్ళు? 14,000 మంది ఎవరు? అసరులు. రాక్షసులు. రాక్షస వీరుడు. సరైన జవాబు. తర్వాతి ప్రశ్న. ఏ కౌశిక్ రెడ్డి. అన్మ్యూట్. చెప్పాడు. ఎన్ని గడియల్లో వీళ్ళందరినీ రాముడు చంపేశాడు? 3. సరైన జవాబు. తర్వాతి ప్రశ్న. పృథ్వీకి. ఇలా 14,000 మంది చనిపోయారనే వార్త రావణుడికి ఎలా తెలిసింది? తన గూఢాచార్యుడు. అకంపనుడు. సరైన జవాబు. తర్వాతి ప్రశ్న. మురారి విశ్వసాయ్. అర్షిత్. ఈ విషయం తెలుసుకున్న తర్వాత రావణుడు ఎలా స్పందించాడు? తెలీదు. ఏ తరుణ్? హలో, చెప్పు తరుణ్. ఇంతమందిని అసలుకి ఎట్లా చంపిండో ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు అని అంటున్నాను. ఇంకా అంతే తెలుసు. నేను ఒక క్లూ ఇస్తా, దాన్ని బట్టి ఆన్సర్ చెప్పు. నీకు సంబంధించిన వాళ్ళని ఎవరైనా చంపితే నీకు ఎట్లుంటది?
కోపం వస్తుంది. అదే జవాబు, అసలైన జవాబు. అర్థమైందా? అర్థమైంది. తర్వాత ప్రశ్న, జితేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి. మరునాడే రావణుడు ఎవరి ఆశ్రమానికి చేరుకున్నాడు? జితేందర్ తెలియదా? ఎస్పి కృతిక్ తేజ. తర్వాత ప్రశ్న, బి రాకేష్. చెప్పు. ప్రశ్న, రాముని గురించి మారీచుడు రావణుడికి ఏమని హితబోధ చేశాడు? రాముని చంపడం నీ వల్ల కాదు, రాముడు మహాశక్తిశాలి, నీ వల్ల ఏదో ఒక పథకం వేసి చంపగలవు కానీ డైరెక్ట్ పోయి నువ్వు యుద్ధం చేసి గెలవలేవు అని చెప్తాడు. కరెక్ట్ ఆన్సర్ వస్తలేదు. ఆ దెబ్బ ఆల్రెడీ మారీచుడికి తెలుసు కాబట్టి. సరైన జవాబు, ఇది కరెక్ట్, ఇది పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాతి ప్రశ్న. ఎవరెవరు జవాబు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ముందే రైస్ హ్యాండ్ చేసి పెట్టుకుంటే నేను క్వశ్చన్స్ అడుగుతా. జి విశ్వక్. తర్వాతి ప్రశ్న, పద్నాలుగు 4,000 మంది సైనికులు. జి విశ్వక్. ప్రశ్న, 14,000 మంది సైనికులు రాముని దాటికి నిలవలేక ఎవరి దగ్గరికి వెళ్ళారు? చాలా ఈజీ క్వశ్చన్. ఒక్కసారి మళ్ళీ సరే చెప్తున్నా. ప్రశ్న, రాముని దాటికి నిలవలేక రాక్షసులందరూ ఎక్కడికి వెళ్ళారు? అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? డి సాయి రోహిత్. జవాబు డి సాయి రోహిత్. నరకానికి వెళ్తారు. నరకంలో ఎవరుంటాడు? అధిపతి. నరకానికి అధిపతి ఎవరు? రాక్షసరాజు. తెలియదా? గోవర్ధన్, నువ్వు చెప్పు. యమధర్మరాజు. నేను అడగలే. ధర్మరాజు. ఎవరంటే వాళ్ళు చెప్పకండి, నేను అడిగిన వాళ్ళే చెప్పండి. తర్వాతి ప్రశ్న, తర్వాతి రోజు రావణుడు మారీచుని దగ్గరికి వెళ్ళి ఏం అడిగాడు? మళ్ళీ గోవర్ధన్. బి రాకేష్. ఎం ధోని. వేషం వేయమని అడిగి చెప్తున్నారా? చెప్పు. చెప్తున్నా, ఏడిపోతున్నావు అప్పుడే. చెప్పు. నాగలేడి వేషం వేయమని అడిగిండు. ఓ, సరైన జవాబు. తర్వాతి ప్రశ్న, ఎం ధోనీష్. ఇక్కడ ఒక సామెత ఉపయోగించబడినది. ఆ సామెత ఏంటో చెప్పగలవా? సరైన జవాబు, ముందు నొయ్యి వెనుక గొయ్యి. తర్వాత ప్రశ్న, మారీచుడు రావణుని యొక్క షరతుకు ఎందుకు ఒప్పుకున్నాడు? ప్రశ్న పృథ్వీకి. ఎందుకనగా
రావణుడి మాట వినకుండా రావణుడి చేతిలో చావడం కన్నా రావణుడి మాట విని వెళ్ళి రాముడి చేతిలో చావడమే మేలు, ఎందుకంటే అది పుణ్యం కలిగిస్తుందని తను నిర్ణయించుకున్నాడు. సరైన జవాబు. తర్వాత ప్రశ్న ఏ తరుణ్. చెప్పు. రాక్షస రాజు అంటే ఎవరు? రాక్షస రాజా రావణాసురుడు. రావణాసురుణ్ణి సీతాదేవిని పెళ్లి చేసుకోమని బలవంతున పెట్టిన వాళ్ళ ఎవరు? వారి పేరు? మళ్ళీ ఒకసారి అర్థం కాలే. రావణుని దగ్గరికి వెళ్ళి సీతాదేవిని పెళ్లి చేసుకో అని చెప్పింది ఎవరు? ఏమో తెలియదు. ప్రశ్న వి మందీప్. వీడియో ఆన్ చేయి. వి మణిదీప్ జవాబు చెప్పు. తెలియదు. ఓకే. నెక్స్ట్ డి సాయి రోహిత్. డి సాయి రోహిత్. ఏమైందా సాయి రోహిత్ మాట్లాడితే ఏమైనా రెస్పాండ్ గా? నీ పేరు పిలుస్తున్నాడు కదా, రెస్పాండ్ గా. వస్తుంది రాదు ఏం లేదా? సార్ చెప్తున్నా సార్. చెప్పు మరి. చెప్పు. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఋష్యముఖ పర్వతం నుంచి వారు ఒక సరోవరాన్ని దర్శించారు. ఆ సరోవరం పేరేమిటి? ఆ క్వశ్చన్ కాదు, వేరే క్వశ్చన్. రావణాసురుడిని రావణాసుడికి సీతను పెళ్లి చేసుకోమని ఎవరు? అది కాదు, నేను వేరే క్వశ్చన్ అడిగిన. వాడు వినకపోతే వాందే కర్మ. చెప్పు. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగినావు చెప్పు సాయి రోహిత్. తెలియదురా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా తెలియదా? సరే ఏ తరుణ్. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటో అది దానికి ఆన్సర్ కూడా చెప్పు. ఏ తరుణ్. ఈ పంపా సరోవరా. సరైన జవాబు. మొదటిది జవాబు ఫస్ట్ చెప్పలేకపోయినావు చూడు, దాని జవాబు. తెలియదు, ఆయన ఎవరు చెప్పిరో తెలియదురా. పెళ్లి చేసుకోమని రావణాసుడికి చెప్పింది మాత్రం తెలియదు. తెలియదా? తెలీదు. ఎవరైనా చెప్పగలుగుతారా మొదట అడిగిన ప్రశ్నకి జవాబు? చెప్పు కృతిక్. సరైన జవాబు. రావణాసుడి చెల్లి చెప్తాదా? అవును. సంపన్నుడు కదా. అవును. తర్వాతి ప్రశ్న. ఈ ప్రశ్న ఊర్లోకి వెళ్ళాలి, మంచిది ఎగ్దాం. వి సాయి ప్రతీక్. జటాయువు మరణిస్తున్నప్పుడు సీత ఏమని అనుకున్నది? ప్రశ్న జటాయువు చనిపోతున్నప్పుడు సీత ఏమని అనుకున్నది మనసులో? తెలీదు. ప్రశ్న అజయ్ యాదవ్. డి అజయ్. హలో చెప్పు. హలో. జటాయు మరణించేటప్పుడు సీతామాత కోసం జటాయు రెక్కలు పోయినాయని బాధపడుతుంది. రెక్కలు పోయినాయని అందరు బాధపడతారు. ఇంకా దానికి బలమైన కారణం ఏమన్నా చెప్పగలుగుతావా?
అంటే సీతామాత అనుకుంటది నా కోసం తను వచ్చిందని, నన్ను కాపాడడానికి. దీని నా కోసం వచ్చింది అది కరెక్టే, కానీ దానికి తగ్గట్టు ఒక చిన్న వర్డ్ మిస్సింగ్ అవుతుంది. ఆ చిన్న మిస్ అయిన వర్డ్ ఎవరైనా చెప్తారా? ఎస్వి కృతిక్ తేజస్. నేను చెప్పగలుగుతాను. తన ఆత్మ బంధువు నీ కోల్పోయినట్లు అనుకుంటున్నాను. ఆత్మ బంధువు అంటే ఏంటి కృతిక్? తన దగ్గరి వాడు అంటే సపోజ్ మన అక్క చెల్లెలు అట్లాంటి వాడు. ఆత్మ బంధువు అంటే తన దగ్గరి వాడు కాదు. ఇక్కడ జటాయువుని తీసుకుంటే సీత యొక్క అన్ననా తమ్ముడా? నువ్వే చెప్పు. వాడు మళ్ళీ ఆత్మ బంధువు అంటే పృథ్వీ నువ్వు చెప్పు. తనను రక్షించేవాడు. కొంచెం దగ్గరకు వచ్చినావు. క్షత్రియుడు. తన మేలు కొనేవాడు. నేను చెప్తా చూడండి. తన అసలుకి శరీరంతో పని లేకుండా మనల్ని ఎప్పుడు రక్షించుకుంటూ మనల్ని వెన్నంటే ఉండు రక్షించేవాడే ఆత్మ బంధువు. అంటే మన మనసుని దోచుకునే. తర్వాతి ప్రశ్న. ఒక్క నిమిషం. ఆత్మతో సంబంధం ఉండే బంధువును ఆత్మ బంధువు అంటారు. అంటే శరీరంతో సంబంధం లేదు ఇక్కడ. అనుజుడు సహోదరుడు అంటే సహ ప్లస్ ఉదరుడు సహోదరుడు. ఉదరం అంటే పొట్ట, సహోదరుడు అంటే తనతో పాటు కడుపులో పుట్టిన వాళ్ళను సహోదరుడు అంటారు. ఒకటే అమ్మ కడుపులో పుడితే సహోదరుడు అంటారు. సహ ఉదరుడు అంటే అదే పుట్టలోంచి వచ్చిన వాడు అని అర్థం. కానీ సహజన్ముడు అంటే తనతో పాటు జన్మ తీసుకున్నవాడు సహజన్ముడు. ఇక్కడ సహోదరుడు కాదు, సహజన్ముడు కాదు, ఆత్మ బంధువు. బంధువు అంటేనేమో మళ్ళా ఒకటే కులస్తుడై ఉండాలి, కానీ అట్లా లేదు ఇక్కడ పరిస్థితి. కాబట్టి ఆత్మ బంధువు అంటే ఆత్మకు సంబంధించినటువంటి బాంధవ్యం కలిగిన వాడు. బాంధవ్యము అంటే ఒక అఫెక్షన్ కలిగినటువంటి వాడు ఆత్మ బంధువు అంటారు. సార్ మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది సార్. అవునా? ఏం లేదు సార్, బాగా వస్తుంది. ఒక్కసారి రాకేష్ నువ్వు రాకేష్ మాట్లాడు. కనిపిస్తలేవు. కనిపించట్లేదు మరి. నెట్వర్క్ ప్రాబ్లం సార్. నెట్వర్క్ ప్రాబ్లం. నువ్వు పెట్టుకున్నవి అవి ఉన్నాయి కదా, హెడ్ ఫోన్స్ అంటే బోట్ కంపెనీ సార్ అవి హెడ్ ఫోన్స్. మంచిదేనా? అది బాగానే పనిచేస్తాయా? బాగానే పనిచేస్తారు. బాగానే పనిచేస్తారు. సౌండ్ బాగా పడుతుంది. అదే సార్. పృథ్వీ కూడా పెట్టుకున్నాడు కదా సార్. నావి సోనీ సార్. సోనీ మంచి కంపెనీనా? సోనీ కూడా బాగానే పనిచేస్తుంది సార్. బాగుంటాయి సార్. సౌండ్ క్వాలిటీ నచ్చింది సార్, అందుకే తీసుకున్నాను. సోనీ బోట్ కంటే పెద్ద. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ పెట్టుకున్నావా లేక అది పృథ్వీ లేక? సార్ నేను ఫోన్ వాడుతున్నా సార్. ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు కదా. ల్యాప్టాప్ కూడా సార్. దీంట్లో బ్లూటూత్ ఉంటాయి, వైర్ కూడా ఉంటాయి సార్. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. బ్లూటూత్ ఇప్పుడు ఇది సార్. ఇది వైర్ సార్. ఇది వైర్ సార్ ల్యాప్టాప్ కి కావాలంటే బ్లూటూత్ తోటి ఉంటుంది, వైర్ తోటి కూడా ఉంటుంది సార్. అది బ్లూటూత్ సార్ ఒకే దానికి బ్లూటూత్ వస్తుంది, వైర్ కూడా వస్తుంది సార్. కాస్ట్ ఎంత పృథ్వీ? 20 సార్. ఇవి వచ్చేసి 4 పడ్డది సార్. 4000 పడ్డది. 4000 రాకేష్ ది 1500 ఉంటుంది సార్. రాకేష్ దీంట్లో చీప్ అండ్ బెస్ట్ అంటే JBL బాగుంటుంది సార్. JBL ఎంత ఉంటుంది? అది 1000 లోపల వచ్చేస్తాయి సార్ JBL మీకు.
900 అట్లా వచ్చింది సార్. 900 850 ఏది JBL. JBL నీదెంత రాకేష్? 1500 సార్. బోట్ కంపెనీ 1500. బానే ఉంటుందా అది, పర్వాలేదా? బాగుంది సార్. ఏం అంతా మంచిగా ఉంది సార్. ఓకే ఓకే. నాకు ఈ బ్లూటూత్ ఏమంటారు యూట్యూబ్లో రికార్డ్ చేసేటువంటిది ఒకటి అడాప్టర్ వచ్చేసి, తర్వాత మైక్, కాలర్ మైక్ వస్తుంది, దాన్ని ఏమంటారు? సార్ మైక్ కావాలంటే ఒకటి ఉంటుంది సార్, ఈ యూట్యూబర్స్ వాడతారు సార్ అది. అవును, అది కావాలండి. ఇట్లా లావుగా ఇట్లా కింద ఇట్లా వచ్చి స్టాండ్ లాగా వచ్చి ఇట్లా ఉంటుంది సార్, అది లావుగా ముందర లావియర్ దొరుకుతా సార్. ఏమనాలి దాన్ని? ఒకటి అడాప్టర్, దాని పేరు ఏమని అడుగుతుండ్రా? ఒకటి అడాప్టర్ లాగా వస్తుంది. మనము దానికి కాలర్ కు, అవును, కాలర్ కు మైక్ ను సెట్ చేసుకోవచ్చు క్లిప్ పెట్టి. అది దాని మీద అంటూ పేరు చూపిస్తాడు వాడు. కాలర్ మైక్ పెట్టుకొని ఇంకా అడాప్టర్ సార్ పెట్టుకొని. మామూలుగా అయితే లాపెల్స్ అంటారు సార్ వాటిని. ఏమంటారు? లాపెల్స్. లాపెల్స్. కాలర్ మైక్ అని జనరల్ గా అంటారు, కానీ దాని అయితే మామూలు ప్రొడక్ట్ నేమ్ అయితే లాపెల్స్ అంటారు. బోయో మైక్ సార్, కరెక్ట్ చెప్పింది విశ్వసాయి చెప్తున్నాడు. బోయో మైక్, రైట్, ఎగ్జాక్ట్లీ విశ్వసాయి చెప్తున్నాడు. బోయో మైక్ సార్ అది అమెజాన్ లో 700 ఉంది సార్ మీరు చెప్పింది. అవును, ఎస్ అవును. ఈ బోయో మైక్ ను నా దగ్గర ఉంది సార్. ఎవరి దగ్గర ఉంది? పృథ్వీ? విశ్వక్ సార్. విశ్వ ఏడి కనిపించట్లే, ఒకసారి మాట్లాడు. బోయా M1 లావియర్ మైక్ అని ఉంటుంది సార్. ఏది చూపిరా సార్ లావియర్ మైక్ అని ఉంది సార్ అమెజాన్ లో. కాదు, బోయో మైక్ అనేది కరెక్ట్. అది విశ్వసాయి చెప్పు. నేను గ్రూప్ లో పెట్టాను సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, అందుకే వీడియో కూడా సార్ వస్తుంది. ఇక్కడ ఒకటి మనకు ఇక్కడ ఉన్నాడు, ఏమంటారు, శ్రీనివాసన ఇది ఉన్నది, అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ దొరుకుతాయి. ఏడే సార్? జేజేనా? యాక్సెస్ రిలయన్స్ అయితే బెస్ట్ అంటే రిలయన్స్ లో అన్ని దొరుకుతాయి సార్. ఇది బోయో మైక్ దొరుకుతుందా? కనుక్కొని నాకు చెప్పు. నేను కనుక్కుంటా సార్. ఇవాళ కనుక్కొని నాకు చెప్పు, ఎంత ఉందో కూడా రేట్ చెప్పు. నేను కనుక్కొని చెప్తా సార్. టోటల్ వివరాలు చెప్పు నాకు. సరే, కంటిన్యూషన్ రేపు చేద్దాం, మళ్ళీ టైం అయిపోయింది. అవును సార్. Bye, sir.